ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మత మాఫియా అపోస్తలుడైన పౌలు లుస్త్రలో తన బలహీన పాదముల వలన ఎన్నడూ ఎప్పుడూ నడవని వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ అద్భుత కార్యము జరిగిన తరువాత అక్కడున్న ప్రజలు దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చారని, బర్నబాకు ద్యుపతి అని, పౌలుకు హెర్మే అని పేరు పెట్టి వారికి బలి ఇవ్వటానికి 2 ఎడ్లను తీసుకువచ్చారు. అప్పుడు బర్నబా పౌలులు తమ వస్త్రాలు చింపుకొని ఆ జన సమూహములోనికి చొరపడి, అయ్యా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల మనుషులమే. మేము జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాము, మీరు కూడా అట్టి దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పి వారు చేస్తున్న ఆ బలిని ఆపటానికి చాలా ప్రయాసపడ్డారు. ఈ సంఘటన వింటున్నప్పుడు సాధారణంగా మనందరికీ ఆ అద్భుతం తర్వాత అనేక మంది అక్కడ పౌలు సువార్తను నమ్మారని అనుకుంటాం. కానీ అటువంటిది ఏమీ అక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే, కొంతమంది యూదులు అంతియొక్కయ నుండి, ఈకొనియ నుండి వచ్చి పౌలు బర్నబా ద్వారా జరిగిన అద్భుతాన్ని చూచిన జన సమూహములోనికి చొరబడి వారి మనస్సులను మార్చి పౌలు మీద రాళ్ళు రువ్వేటట్టుగా చేశారు. ఆ రాళ్ల దెబ్బలకు పౌలు సొమ్మసిల్లిపోగా అతడు చనిపోయాడు అనుకొని ఆ లుస్త్ర పట్టణపు బయటకు ఈడ్చి వెళ్ళిపోయారు. ఒక అద్భుతం చేసిన పౌలును చంపడానికి ఎట్లు ప్రయత్నం చేశారండి? అదే మత పిచ్చి, మత మాఫియా. సత్యము కళ్ళెదుట కనబడిన ఆ సత్యాన్ని నమ్మని ఆధ్యాత్మిక గుడ్డితనం. యేసుక్రీస్తు దేవుడని తెలుసు గాని యేసును నమ్మరు. యేసును నమ్మిన వారిని అసహించుకుంటారు. ప్రియులారా, ఈ ఉదంతాన్ని వింటుంటే ప్రజల మనసులు త్వరగా మారిపోతాయనే విషయాన్ని తెలుసుకోండి. ఈ రోజు పొగడిన వారు రేపు విమర్శిస్తారు. పౌలు బర్నబాలకు పూలదండలు తెచ్చి దేవతలుగా ఆరాధించటానికై సిద్ధపడిన సమూహము రాళ్లుతో కొట్టారు అంటే ప్రజల మనస్సులు ఎంత చంచలమైనవో మనము గ్రహించాలి. సరిగ్గా ఇదే యేసు ప్రభు వారికి జరిగింది. యేసు ప్రభు వారి నాటి కాలములో యేసు ప్రభు వారిని అసూయ చేత ప్రధాన యాజకులు అప్పగించారు. అయితే యేసును విడిపించే అవకాశము పిలాతుకొచ్చినది. పస్కా పండుగ రోజున ప్రజలు కోరుకునే ఒక వ్యక్తిని విడిపించటం రివాజు. సరిగ్గా అదే సమయంలో పిలాతు యేసును విడిపించే ఒక అవకాశాన్ని వారి ముందు పెట్టాడు. ఆ కాలంలో బరబ్బా అని ఒక ఫేమస్ ఖైదీ చెరసాల్లో ఉన్నాడట. అప్పుడు పిలాతు జనులను, నేనెవరిని విడుదల చేయాలి, బరబ్బనా లేదా క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాడు. అప్పుడు వారు ఏమి కోరుకున్నారో తెలుసా అండి? బరబ్బాను విడుదల చేసి యేసును సిలువ వేయమని కేకలు వేశారు. అంటే శాస్త్రులు, ప్రధాన యాజకులు పరిశుద్ధుడైనప్పటికీ, అద్భుతాలు చేసిన వాడైనప్పటికీ, దేవుని కుమారుడైనప్పటికీ వారికి నచ్చని కారణము చేత యేసును సిలువ వేయాల్సిందిగా జన సమూహమును ప్రేరేపించి బరబ్బాను కోరుకునేలా చేశారు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా అలాగే జరుగుతుంది. నిజ సేవకులు దూషించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు. కేవలము వారికి నచ్చని కారణము చేత వారు ప్రకటించిన సత్యము మరుగున పడిపోతుంది. క్రీస్తు వారికి నచ్చని కారణము చేత ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు ఎలాగూ సిలువకు అప్పగించారో, ఈనాడు కూడా క్రీస్తు వారికి నచ్చని కారణము చేత క్రీస్తును అంగీకరించు వారిని బాధిస్తున్నారు, వేధిస్తున్నారు. ప్రియులారా, ఇదే మత మాఫియా లేదా మత సిండికేట్. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, నువ్వు సత్యాన్ని నమ్మే బిడ్డవా, లేక నీ అభిప్రాయాన్ని గొప్పదిగా భావించి నీ అభిప్రాయానికి ఏకీభవించిన వారిని దూషించే బిడ్డవా? నీవు సత్యాన్ని అమ్మివేయక కొని ఉంచుకుంటే ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేసి దేవుని కొరకు రాణించేలా చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నిజ దేవుడవైన నిన్ను హత్తుకొని జీవించేటకు సహాయం చేయండి. ఈ లోకము భయంకరమైన ఆలోచనలతో నిండిపోతున్న దినాల్లో మేము సత్యం కొరకు నిలబడే బిడ్డలుగా ఉండు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.